అధికారులు మా నాయకులు ఈడున్న నాయకులు అధికారులు ఎప్పుడు వస్తారు మీ ఇళ్ళకే వస్తారు. ఇక ఇలా మీటింగ్ వద్దిగా మీ ఇళ్ళకే వస్తారు. ఇక మీ ఇంటికి వస్తాడు. నువ్వు కిరాయి ఇంట్లో ఉంటున్నావు, నీకు సర్టిఫికెట్ ఉంది, నీకు ఈ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్కి ఇంకో సర్టిఫికెట్ ఇస్తావా? అంతే కదా. ఆ సర్టిఫికెట్ ఉంటుంది, ఇంకో సర్టిఫికెట్ చూసి ఇస్తాడు. ఈడ ఎప్పుడు వస్తాడు? ఈడ లేఅవుట్ చేస్తాడు. ఈడ లేఅవుట్ చేపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఈడ లేఅవుట్ చేపిస్తా. 2011 ప్లాట్లకు ఈడ రాళ్ళు నంబర్లు వేపిస్తాడు. ఫస్ట్ నంబర్లు వేపించి రోడ్లు కూడా వేపిస్తా. కచ్చపక్క రోడ్లు వేపించేస్తా. ఫస్ట్ అయితే కరెంటు స్తంభాలు కూడా పాతిపిస్తా. పాతిపియగానే అధికారులు మీ ఇళ్లలోకి వస్తారు. మీ ఒక్కొక్క వాడికి వస్తారు. ఇప్పుడు ఒక వార్డులో తిరుగుతున్నాడు, మీరు పోయి మళ్ళీ మీద వాడకండి, పడితే వాళ్ళు బెదిరిపోతారు. అయితే మళ్ళీ నేను మాటిస్తున్నా, ఎంత మందికి అయితే సదాశివపేటలో 2013వ సంవత్సరంలో ఎంత మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిందో అంతమందికి మీకు అదే సర్టిఫికెట్ ఉంటుంది. దానికి ఇంకా ఆ సర్టిఫికెట్ చూసి ఇంకొక సర్టిఫికెట్ ఇస్తూ ఈడ మీకు పొజిషన్ ఇప్పిస్తా. ఇది నేను ఇస్తున్నా మీకు మాట. మీరు తొందరపడి నాకు ఇబ్బంది పెట్టకండి. అధికారులు బెదిరిపెట్టాడు పట్టరనుకో, ఇక వాళ్ళకు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఓకే, జగ్గారెడ్డి మాట ఇస్తున్నాడు. ఇక ఈ మాట అమలవుతుంది, అది పెట్టుకోండి. ఇక మీద మీరు ఏమేమి చెప్తున్నారో ఆ మాట అమలవుతుంది. వెనుక ముంగట 10 ఏళ్ళు నాకు పవర్ లేదు కదమ్మా, నేను కూడా ఏం చేయగలుగుతా? నేనేం చేయగలుగుతా? పవర్ ఇప్పుడే కదా. నేను పవర్ అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నాకు ఇప్పుడు పవర్. జగ్గారెడ్డి మాట నేను చెప్తే అందరు వింటారు, అవుతుంది, నిర్మల ఉంటుంది. ఇక మళ్ళీ నన్ను గ్రేడ్ గిట్ అనకుండా మళ్ళీ అదేటో వస్తుంది. అయితే మళ్ళీ